హాయ్ ఫ్రెండ్స్, మీ విషయాలు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మా అమ్మ చేసే కరివేపాకు కారం చూద్దాం ఫ్రెండ్స్. కావాల్సినవి చూద్దాము. కరివేపాకు కొంచెం, 2 స్పూన్లు పచ్చిపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు మినపప్పు కొంచెం బాండీలో పెట్టి లైట్గా వేపించుకోవాలి. మంచి సువాసన వచ్చేలా వేపుకోవాలి. అలాగే జీలకర్ర కూడా 2 స్పూన్లు వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ బాగా మంచి కలరు, మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో 2 గంటలు ఆయిల్ వేసుకొని, అట్లాగే ఒక 20 ఎండుమిర్చి వేసుకొని కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఎండుమిర్చిని కూడా బాగా వేపుకొని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా తీసుకోవాలి. కరివేపాకు కూడా బాగా 2 గుప్పెల కరివేపాకు తీసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చేలా వేపుకోవాలి. దాంట్లోనే కొంచెం చింతపండు, చిన్నులపాయలు కూడా వేసుకొని వెచ్చబెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం వేపించిన ధనియాలు, పచ్చిపప్పు, జీలకర్ర, మినపప్పు ముందు మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. పట్టుకునేటప్పుడు మనం కొంచెం రాళ్ళుప్పు వేసుకొని మెత్తగా పట్టేసుకోవాలి. తర్వాత కరివేపాకు, చింతపండు, చిన్నులపాయలు 3 కలిపి మొత్తం మిక్సీ పట్టాలి. టైంలో మనకి ఉప్పు కానీ ఏమన్నా సరిపడిపోతే చింతపండు కానీ చూసి వేసుకోవాలి. ఆరోగ్యానికి మంచిదైన కరివేపాకు కారం రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.